నమస్తే. రాశి ఫలాలు కార్యక్రమం ద్వారా శివప్రసాద్ గారు ప్రతి నెల మనకి వివరిస్తూనే ఉన్నారు మాస ఫలితాలు. ఈరోజు ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏవైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, మీరు పర్సనల్గా సంప్రదించాలి అనుకున్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. అలాగే ప్రతి శనివారం గురువుగారు అందుబాటులో ఉంటారు లైవ్లో. మీరు లైవ్లో కూడా కాంటాక్ట్ కావచ్చు. లేదు మేము పర్సనల్గానే మీట్ కావాలి, మా వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయొచ్చు. గురువుగారు చాలా చక్కటి వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు రాశి ఫలితాలు ఫిబ్రవరి మాసానికి సంబంధించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఫిబ్రవరి మాసానికి సంబంధించి మొదటిది మనం మేషరాశి, మేషరాశికి సంబంధించిన వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఫిబ్రవరి మాస ఫలితాలు మేషరాశి వారికి మొదటగా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అనే తెలియజేస్తున్నా. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవటం, కావాల్సినటువంటి పనులకు తగినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ మాసంలో వీళ్ళు కొంచెం బాగా ఆలోచన చేసి ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళగలం, మనము ఎలా మన అడుగులు అభ్యున్నతి వైపు వేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుగుదలకు కావాల్సినటువంటివి ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే, ఆయా రంగాల వాళ్ళల్లో ఇది గతంలో లాగా చేద్దామా వద్దా అనేటువంటి అనుమానము అనేటువంటిది లేకుండా చాలా దృఢ సంకల్పముతో తీక్షణంగా ఖచ్చితముగా మేము ఎదుగుతాము, గ్యారంటీగా మాకు మేలు జరుగుతుంది, ఖచ్చితంగా మేలే జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతోనే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతములో సంపాదించినటువంటి ఆస్తులు కావచ్చు, స్థిర చరాస్తుల విషయాలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, గతంలో చేసిన ఉద్యోగంలో ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల కావచ్చు, ఇలా ఆయా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు వాటి ద్వారా ఇప్పుడు కొన్ని వేరే నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే అవేవో వీళ్ళకు కొంచెం ఎక్కువ అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది అని. అంతేకాకుండా మేషరాశి వాళ్లకు అనూహ్యముగా, కాకతాళీయంగా వీళ్ళు ఊహించని ఒక కొంచెం మంచి మలుపు, ఏదో ఒక మేలు జరగబోతుంది అనేటువంటిది అయితే సుస్పష్టం మేషరాశి వాళ్ళకు. అంటే కొన్ని రంగాల వాళ్ళకైతే మేలు జరుగుతుంది సహజంగా. సరే, కొంతమందికి సజావుగా నడుస్తూ ఉంటుంది. ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళ విషయంలో డబ్బు పెరగడం కానీ, స్థాన చలనం అనేటువంటిది కానీ, అనుకున్నటువంటి చోటికి వెళ్ళాలి అనేటువంటి భావనతో పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. వాళ్లకు తగినటువంటి న్యాయం జరిగేటువంటి విధంగానే ఉన్నది. వివాహాది శుభకార్యాల విషయానికి వచ్చేటప్పటికీ దానికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నడుచుకుంటాయి అనేటువంటిది ఒకటి. అలాగే లోన్లు వీళ్ళు అప్లై చేసినటువంటి వాటికి, ఒక పరిశ్రమ పెట్టడానికి అప్లై చేసుకున్నా, ఒక లోన్ కావాలి అని అప్లై చేసుకున్నా, వీళ్ళు ఏ ఏ కోరికలతో అయితే కొన్ని అప్లై చేసుంటారో అవి వీళ్ళకు సఫలీకృతం కావడం అనేటువంటిది కూడా ఉన్నది ఈ మాసంలో మేషరాశి వాళ్లకు. ఇక విద్యార్థులకు చాలా బాగుంది. బాగా చదువుకొని ఉత్తీర్ణులు అవుతారు. మామూలుగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు లాభదాయకముగానే ఉన్నది. అనుకున్నంత లాభాలు వస్తాయి.
ఇబ్బంది ఏమీ లేదు. ఉమ్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగుంది. ఉమ్, భూ క్రయ విక్రయాల విషయములో వీళ్లకు బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఉమ్, ఈ రాశి వాళ్లకు. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు కానీ లేదా బాగా చేశారు అనేటువంటి కీర్తి ప్రతిష్టలు, మెప్పుదలలు, ఉమ్, అభినందనలు ఇలాంటివన్నీ కూడా కొంచెం నలుగురితో మంచి సినిమా బాగా ఆడింది అనేటువంటి ప్రశంసలు ఇవన్నీ కూడా సినిమా వాళ్లకు వర్తిస్తాయి. వాళ్ళకు కూడా బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుతమైనటువంటి యోగదాయకముగా ఉన్నది. ఖచ్చితముగా వాళ్లకు మేలు జరిగేటువంటి విధానంగానే ఉంది. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పునఃపరిశీలన చేసుకొని వాళ్లకు తగినటువంటి వాళ్ళతో చర్చలు చేసుకొని ఏదైనా లోటుపాట్లు ఉంటే, ఎందుకంటే రాశి ప్రకారముగా బాగున్నప్పుడు అందరూ ఒకే లగ్నములో ఒకే గ్రహస్థితిలో ఉండేట్టుగా పుట్టుండరు కదా. అందువలన ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేది ఒక్కసారి చూసుకొని వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సర్దిద్దుకొని ముందుకు వెళితే విజయము వీళ్ళ వెంటే ఉంటుంది అనేటువంటిది సుస్పష్టం. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. వాళ్ళు అనుకున్నది కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలంటే మీరు ప్రతిసారి వివరిస్తూనే ఉంటారు కదా, దైవారాధన విషయం కానివ్వండి, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. అమ్మ, ముఖ్యంగా మేషరాశి వాళ్ళు పరిహారము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి గోమాతకు మామూలుగా ఒక 4 సార్లు నెలలో ఈ మాసంలో ఏ రోజైనా వాళ్ళ సౌకర్యము, వాళ్ళు మంగళవారం చేస్తే మంచిది. మామూలుగా గోమాతకు కాస్త ఆకుకూరలు కానీ ఏదైనా గ్రాసము కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది. వాళ్ళ చేతులతోనే పెడితే, మనుషులను పంపించి చేయటం అనేది కాకుండా ఏ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళే వెళ్ళి తప్పకుండా గోమాతకు ఏదో కాస్త తినిపించడం అనేటువంటిది జరిగింది అంటే పరిహారం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. వేరే కొత్తగా ఏం చేసుకోనక్కర్లేదు. ఇక గుడ్డల విషయానికి వచ్చేటప్పటికి ఏ రంగు వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ఎక్కువగా కొంచెము గ్రే కలర్ కానీ వైట్ కానీ వేసుకుంటే వీళ్ళకి కొంచెం బాగుంటుందని నా సూచన. తల్లి, ఇంకా ఎటువైపు వెళ్తే బాగుంటుంది దిక్కుల విషయం? దిక్కుల విషయానికి వచ్చేటప్పటికమ్మా ఈ నెలలో ఎక్స్పెషలీ ఫలానా దిక్కు అని అవసరం లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అమ్మా, ఇది చాలా కీలకమైనటువంటి మాసం. మనం ఈసారి అన్ని దిక్కులకు వెళ్ళవచ్చును. వీళ్ళు అన్ని దిక్కులలోనూ ఖచ్చితముగా పని జరుగుతుంది కాక మేషరాశి వాళ్ళకు. అందుకని ఫలానా దిక్కుకే వెళ్ళండి అనేటువంటిది అయితే ఈ మాసంలో అక్కర్లేదు. అందుకని చెప్తున్నాను తల్లి, అన్ని దిక్కులకు వెళ్ళవచ్చును, పని జరుగుతుంది కాక. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. నమస్కారం. అలానే మేషరాశికి సంబంధించి గోమాతని ఎక్కువగా ఆరాధించటం కానివ్వండి, గోమాతకి ఏదైనా మనం ఆహారం సమర్పించటం కానివ్వండి, అలాంటివి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా తెలియజేస్తున్నారు గురువు గారు. అలాగే మీకు దిక్కుల విషయం అయితే అన్ని దిక్కులు బాగా కలిసి వస్తాయి. రంగుల విషయానికి వస్తే గ్రే అండ్ వైట్ బాగుంటుంది. మిగిలిన కలర్స్ విషయంలో ఏదైనా మీకు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీరు ఎగ్జాక్ట్గా ఏం చేస్తే బాగుంటుంది, ఏ పూజలు కానివ్వండి, మీరు ఏవి ఎలా ఫాలో అయితే బాగుంటుంది అనేది తెలియాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయాల్సి ఉంటుంది. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. గురువుగారు, ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి. వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకంగానే ఉన్నది. అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు రావటము,
వీళ్ళు గతంలో చేసినటువంటి పనులకు గుర్తింపు అనేటువంటిది కలగటము, వీళ్ళు ఏది మాట్లాడినా నలుగురిలో ఆ మాట చెల్లుబాటు కావటము, వాళ్ళ మాటకు అందరూ కూడా మంత్రముగ్ధులై వీళ్లకు పని చేసి పెట్టడం అనేటువంటిది, ఒక రకంగా చేయించుకోవటంలో వీళ్ళు సిద్ధహస్తులు అనేటువంటి దానికంటే కూడా మిగతా వాళ్ళందరూ కూడా ముగ్ధులై చేయటం అనేటువంటిది ఉంటుంది. రెండూ కలిస్తేనే జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క గ్రహస్థితులు అలా అనుకూలముగా ఉన్నాయని దాని అర్థం. విదేశాల నుండి వినవలసినటువంటి శుభవార్త ఏదో వినటం, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొనడం, దేవాలయాలకు కావచ్చు, శుభకరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనటం అనేటువంటిది, ప్రజలు వీళ్ళను గుర్తించి సన్మానాలు లాంటివి చేయటం అనేటువంటిది, అందరూ వీళ్ళు చెబితేనే మేము వింటాము అనేంతటి ప్రాధాన్యత వీళ్లకు కలగటం అనేటువంటిది ఈ మాసంలో. రావాల్సినటువంటి డబ్బులు సకాలములో అనుకూలముగా వీళ్లకు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది అనేది ఉండదు గాక. ఇక వ్యాపారము చేసుకునేటువంటి విషయాల్లో కొంచెము వ్యాపారము విస్తృతి చేసుకోవటానికి కొంతమందిని కలుపుకోవటము కానీ, లేదా కొంతమంది పార్ట్నర్షిప్లో డబ్బులు మాత్రమే పెట్టించుకొని పార్ట్నర్షిప్లో ముందుకు వెళ్ళటము కానీ, ఉన్న వ్యాపారాన్ని విస్తృతి చేయటము కానీ, ఇలాంటివి వగైరా పనులన్నీ కూడా జరుగుతాయి చక్కగా ఈ మాసంలో. అత్యంత అనుకూలముగానే ఉన్నది వీళ్లకు. ఎక్కడో అయిన వాళ్ళ నుండి కానీ, బంధువుల నుండి కానీ మనఃక్లేశము కలిగేట్టుగా చిన్న ఇబ్బంది కలగవచ్చునేమో అని ప్రశ్నార్థకం. ఖచ్చితముగా అవుతుంది అనేటువంటి దానికంటే ఒకవేళ బహుశా అలాంటిది ఏదైనా వస్తే రావచ్చునేమో, మనస్సుకు బాధ కలిగించేటువంటిది చిన్నపాటి ఇది. దాన్ని సరేలే అనుకుంటే ఏం లేదు, తీసేయచ్చు. పెద్దగా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది అయితే ఏం లేదు. ఇక శుభకార్యాల విషయానికి వచ్చేటప్పటికీ కావాల్సినటువంటి విధానముగా అడుగులు ముందుకు వేసుకోవచ్చును. చాలా అనుకూలవంతముగా ఉన్నది. వివాహాలు, శుభకార్యాలన్నీ కూడా సెట్ అవుతాయి కూడా. ఆ తర్వాత ఇక విద్యార్థులకైతే చాలా యోగదాయకముగా ఉన్నది. బాగా చదువుకుంటారు, మంచి ఉత్తీర్ణులు అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా, వాళ్ళు ఏ లాభాల కోసమైతే వ్యాపారం పెట్టారో ఆ లాభాలు ఖచ్చితంగా వాళ్ళు ఆర్జించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా కొంచెం యోగదాయకముగానే ఉన్నది, అనుకూలవంతంగానే ఉన్నది. ముందుకు అడుగులు వేస్తారు గాక. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా మంచి సినిమాలు రావటము, ప్రశంసలు అందుకోవటము, చిన్న వాళ్ళకు కూడా సినిమా తీసి అబ్బా చాలా బాగా చేసినారే వీళ్ళు అని అనిపించుకునేటువంటి స్థాయికి ఉత్తీర్ణులు అవ్వటం అనేది జరుగుతుంది. ఇక ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు జీతాలు పెరగటం కానీ, మంచి చోటికి ట్రాన్స్ఫర్ కావడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. ఎక్కువ పని చెప్పి ఆ పనికి సంబంధించినటువంటి డబ్బులు వీళ్లకు సరేలే అని చెప్పి ఇవ్వటము కానీ, మరి శ్రమ ఎక్కువ చేసినప్పుడు మళ్ళీ డబ్బు కూడా ఎక్కువ వస్తుంది కదా, అలా కొంచెం డబ్బులు ఎక్కువ రావటం కానీ, చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ తిరుగు లేదు అనేటువంటి ఇదిగానే ఉంటుంది కాక వాళ్లకు. ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే వాళ్ళకే అనుకూలముగా ఉంటుంది గాక. ఇది తల్లి ఈ
వృషభ రాశి వాళ్లకు వచ్చేటప్పటికి ఈ విధముగా ఉన్నది. వీళ్ళు కూడా వాహన యోగము, కొత్త వెహికల్ కొనడం కానీ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. తర్వాత దైవానుగ్రహము వలన, దైవము అనుగ్రహము వలన చాలా యోగముగా ఉంటుంది. వీళ్ళకు రాబోయే ఈ ఉగాది పండుగ తర్వాత ఇంకా మంచి యోగాలు ఉన్నాయి వీళ్ళకు, వృషభ రాశి వాళ్లకు. ఎందుకు అంటే మరి గురువు వృషభంలోకి వస్తాడు, మనం మే నుండి వస్తాడు, వచ్చే ముందు కూడా మేలు చేస్తాడు. అందువలన వీళ్ళకు చాలా యోగవంతంగా ఉందమ్మా. దైవారాధన విషయం, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించి వాళ్ళకు అనుకూలమైనన్ని ప్రదక్షిణలు 11, 5 లేకపోతే 16, 21, 24 అనుకూలాన్ని బట్టి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మేలు జరుగుతుంది, అంతే ఆరాధించాల్సింది, ఇంకేం ఇబ్బంది లేదు. తర్వాత ఇంకా రంగులు దుస్తులు వేసుకునేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు వేసుకోవాల్సినటువంటి దుస్తులు ఎలాంటివి ధరిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటి ఇది ఉన్నప్పుడు ఈ రెడ్లో కొంచెం లైట్ రెడ్ ఉంటుంది కదా, అంటే ఇటుక కలర్ కానీ అట్లాంటివి ఆ కలర్ వేసుకుని ఈ మామూలుగా బూడిద రంగు కలర్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళు కూడా బూడిద రంగు, లైట్ రెడ్ కలరు అంటే ఇటుక కలరు, ఆ ఇటుక కలర్ లాగా ఉండేటువంటిది అలాంటిది వేసుకుంటే వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది గాక ఈ మాసంలో. ఈ దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులకు వెళ్ళవచ్చును, అందరూ ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మాసంలో అయితే ఏ దిక్కుకు వెళ్ళినా కాకపోతే ఈ మాసంలో ఏమిటి అంటే ఒక దిక్కుకు పోతే ఒక 10 రూపాయలు రావచ్చు, ఇంకో దిక్కుకు పోతే 5 రూపాయలు రావచ్చు, ఇంకొక దిక్కుకు పోతే 3 రూపాయలు రావచ్చు, ఇంకో దిక్కు పోతే రూపాయి రావచ్చు. ఎంత వచ్చినా వచ్చినట్టే కదా. అలాంటి లాభంలో ఎక్కువ తక్కువలో ఉండవచ్చునేమో కానీ ఉరివే రాదు అనేటువంటిది అయితే లేదు. కాబట్టి అన్ని దిక్కులకు వెళ్ళవచ్చును గాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు, ధన్యవాదాలు. అదండి, వృషభ రాశికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించటం, మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయటం చాలా ఉత్తమం అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. అలాగే రంగుల విషయానికి వస్తే లైట్ రెడ్ కలర్, సాఫ్రాన్ అంటారు కదా, సాఫ్రాన్ లైట్ రెడ్ ఇటుక కలర్లో, అలాగే యాష్ కలర్ కూడా వేసుకోవచ్చు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ జాతకాలకు సంబంధించి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కటి వివరణ ఇస్తారు. చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు గురువుగారు వీలైనంత వరకు వాళ్ళకి సంతృప్తికరమైన ఆన్సర్సే ఇస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. గురువుగారు, ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూలంగానే ఉంది. ఎక్కువ శాతము అనుకూలమైనటువంటి విధానముగానే ఉన్నది కాక వీళ్ళకు మొదట్లో ఏముంటుంది అంటే మొదటి వారంలో నిన్నటి వరకు బాగుంది, మరి మళ్ళీ ఏంటో మొదలుకొచ్చినట్టుంది మన పరిస్థితి, ఎలా ముందుకు వెళ్ళగలము ఏమిటి అని కించిత్ ఆలోచన అనేటువంటిది చేస్తారు. కానీ ఎక్కడా భయం కానీ ఆలోచన కానీ చేయాల్సినటువంటి అవసరము లేదు అని నా భావన. రెండవ వారములోనే వీళ్ళకు చాలా మహోన్నతముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి చాలా వరకు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కావాల్సినటువంటి సోపానాల రూపములో వీళ్ళ ఎదుగుదలకు అడుగులు వేయబోతారు.
గతములో కొంతమంది సహకరించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సహకరించలేదే అని అనుకుంటారు. కానీ గత సహకారము వల్లనే కానీ ఇప్పుడు మళ్ళీ అనూహ్యముగా ఎవరో ఒకరి ద్వారా కొంచెం అనుకూలంగా కలిసి వచ్చేటువంటి విధానంగానే ఉన్నది. బంధువులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చి ఎంతవరకు అంతవరకే ఉంటారు, పెద్దగా ఉపయోగపడతారనేది లేదు. కానీ ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు వీళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్లకు అనుకూలముగా అన్నీ చేసి పెడతారు గాక గ్యారంటీగా మేలు జరుగుతుంది. వీళ్ళు చేసేటువంటి పని వృత్తి కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపారం ఏదైనా అది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చేసేటువంటి పని అభ్యున్నతి పదం వైపు ఎలా నడిపించాలి ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచనలు చేసి ఖచ్చితంగా ముందుకే వెళతారు కాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా మంచి సదవకాశం. ఆల్రెడీ విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్లకు ఇంకా మహత్తరంగా ఉన్నది. గ్యారంటీగా యోగం అనేటువంటిది ఉంటుంది. ఈ వారంలో గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొంచెం నెమ్మదిగా ఓపిక పడితే రెండో వారం నుంచి ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక. ఇక విద్యార్థులకు చాలా యోగవంతంగా ఉంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి నష్టము వచ్చే అవకాశాలు లేవు కాకలేవు. అంతేకాకుండా మొన్న రాముల వారి యొక్క ప్రతిష్ఠ అయోధ్యలో ఎప్పుడైతే జరిగిందో, కానీ రాముల వారిది జరిగింది కాబట్టి వీళ్ళకి ఏదో మేలు జరుగుతుంది అనేటువంటిది కాదు ఇక్కడ. కానీ ఇక్కడ మిథున రాశి కదా, రాశి ప్రకారముగా మిథున రాశి వాళ్లకు కొంతమంది రాసుల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది అని గతంలోనే చెప్పుకున్నాం. ఈ రామాలయము ప్రతిష్ఠ సమయములో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా మరి రాముల వారిది కూడా మిథున రాశే కదా, కనుక ఆ రాశి వాళ్లకు ఒక మంచి వెలుగు వెలగటానికి గతంలో పడినటువంటి బాధలన్నీ కూడా పోయాయి. మా జీవితం ఇంకా సుఖప్రదముగా ముందుకు వెళతాము మేము అనుకొని ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా కీలకముగా మారబోతుంది ఈ మాసం అనేటువంటిది అయితే సుస్పష్టం. తర్వాత మళ్ళీ ఉగాది పండుగ తర్వాత ఇంకా చాలా బాగా ఉంది మిథున రాశి వాళ్ళకు. అప్పుడు పంచాంగంలో ఇంకా చాలా చక్కటి, చాలా మహత్తరముగా ఉన్నది. ఇంకా చాలా వివరాలు చెప్తాం. అయితే ఇప్పటి వరకు చాలా బాగుంది. సరే, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఒక గుర్తింపు, పొగడ్తలు, మెచ్చుకోవడాలు ఇవన్నీ కూడా జరగబోతాయి. బాగుంది వాళ్ళకు కూడా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా వాళ్లకు పదవి యోగం అనేటువంటిది ఉంటుంది. ఏది కావాలనుకున్నా వాళ్లకు ఖచ్చితముగా వాళ్లకు అనుకూలపడేటువంటి విధంగానే గ్రహస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలైతే ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందే. ఎందుకంటే అందరూ ఒకే లగ్నంలో పుట్టుండరు కదా, అందువలన ఒక్కసారి చేసుకుంటే చాలా యోగవంతంగా ఉంటుంది. తర్వాత ఇల్లు కొనాలనుకునేటువంటి వాళ్ళు కొనడము, వివాహాది శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఆటోమేటిక్గా చేసుకోవటము, కారు కొనుక్కునేటువంటి వాళ్లకు కార్లు కొనుక్కోవటము, ఇవన్నీ కూడా యోగాలు ఉన్నాయి ఈ మాసంలో. దానికి సంబంధించినటువంటి లోన్లు శాంక్షన్ కావటం కానీ ఇలాంటివేవో జరుగుతాయి వీళ్ళకు. అందువలన మిథున రాశి వాళ్లకు చాలా బాగుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను.
చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. మొత్తానికి రాశి మొత్తం కూడా బానే ఉంది. చాలా చక్కగా చెప్పారు. ఇక మీరెప్పుడూ చెప్తారు కదా! పరిహారాలు అలాగే రంగులు, దిక్కుల విషయం చెప్పండి. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే చాలు. హ్మ్. ఇక కలర్లు దుస్తులు వేసుకునేటువంటి విధానంలో ఏ కలర్లు వాడితే బాగుంటుంది. లైట్ నీలం కలరు ఒకటి, హ్మ్. తర్వాత ఎరుపు ఒకటి, మరీ భయపడేటువంటి ఎరుపు కాకుండా కాస్త జాగ్రత్తగా ఎరుపు వాడవచ్చును. హ్మ్. కొంచెం ఈ రెండు వాడితే చాలు, వాళ్ళు హ్మ్. చాలా యోగదాయకంగా ఉంటుంది గాక. హ్మ్. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్లకు ఉత్తరము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తాయి. హ్మ్. ఉత్తరానికి వెళ్ళకుండా, ఉత్తరం వైపని కాకుండా మిగతా 3 దిక్కులు వెళితే మంచిది, బావుంటుంది. చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. అదండి విషయం. మిథున రాశి వారికి చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా రాముల వారిని పోలుస్తూ చెప్పారు. మిథున రాశి రాముల వారిది అన్నట్టుగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. రాశి మొత్తం మాసం అంతా బాగుంది. మీరు చేయాల్సిన పరిహారాలు ఆంజనేయ స్వామిని నిత్యం ఆరాధించటం, అలాగే రంగుల విషయంలో లైట్ బ్లూ కలర్ అలాగే లైట్ రెడ్ కలర్ వేసుకోవడం బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. ఇక దిక్కుల విషయానికి వస్తే ఉత్తరం దిక్కు మినహాయించి మిగిలిన 3 దిక్కులు మీకు బాగా కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. చక్కగా పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జాతకాలకు సంబంధించి పరిశీలన కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మిథున రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. గురువుగారు, ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఫిబ్రవరి మాసం చెప్పండి. కర్కాటక రాశి వారికి మహాద్భుతముగా ఉన్నది ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా. వీళ్ళు మానసికంగా అవుతుందో కాదో, చేయగలమో లేదో, నేను దీంట్లో నెగ్గుకు రాగలనో లేదో అనేటువంటి అనుమానమైనటువంటి విధానముగా కాకుండా దృఢ సంకల్పముతో, మనస్సంకల్పముతో, చిత్తశుద్ధిగా నేను ఖచ్చితముగా దీంట్లో ముందుకు వెళ్ళగలను, నేను గ్యారంటీగా ఇది సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసముతో ఎప్పుడైతే వీళ్ళు ముందుకు వెళతారో విజయము వీళ్ళ వైపే ఉంటుందిగాక. ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. నలుగురికి కావాల్సినటువంటి పనులు వీళ్ళు చేసి పెట్టగలుగుతారు. నలుగురికి ఎవరెవరికి ఏమేమి కావాలనో అవన్నీ కూడా కేవలం తెలివితేటలతోనే సాధించి పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇన్నాళ్ల నుంచి నేను వీళ్ళకు చేశాను కదా, నాకు ఒక గుర్తింపు కావాలి అనుకునేటువంటి విధానముగా ఈ మాసములో వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి. వీళ్ళు ఏది ఆలోచన చేసినా సాయంకాలము రాత్రిపూట ఆలోచన చేస్తే వీళ్ళ యొక్క ఆలోచనలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి. ఎందుకు? చంద్రుడు ఆధిపత్యము కాబట్టి, చంద్రుడు రాత్రిపూటకు బలము కాబట్టి, అందువలన ఖచ్చితముగా వీళ్ళు రాత్రిపూట ఆలోచనలు చేసేటువంటివి గ్యారంటీగా వీళ్ళకు కలిసి వస్తాయి అనేటువంటిది సుస్పష్టం. డబ్బు రావాల్సినటువంటిది యథావిధిగా వాళ్లకు డబ్బులు వస్తాయి. దాని గురించి పెద్దగా శ్రమపడక్కర్లేదు, తప్పకుండా వస్తుంది. ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చును, కొంతవరకు సఫలీకృతం అవుతారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ప్రమోషన్ కానీ స్థానచలనము కానీ కలగవచ్చును అనుకూలంగా వీళ్లకు. అలాగే ఇక విద్యార్థులకు చాలా బాగుంది, చదువుకుంటున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు ఎక్కడా కూడా తేడా లేకుండా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకొని 10 రూపాయలు గడించడం అనేటువంటిది జరుగుతుంది గాక. కర్కాటక రాశి వారికి వాళ్ళకు పెద్దగా ఏమీ ఇబ్బందులు అనేటువంటివైతే ఎటువంటి ఇబ్బంది లేదు, నిజానికి అనుకూలంగానే ఉన్నది.
లోన్లు రావటము కానీ, ఎవరికైనా వీళ్ళు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉంటే కూడా తీర్చేసుకుంటారు వీళ్ళు. వెంటనే పట్టు తీసుకో నాకు కలిసి వచ్చింది అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది గాక. ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా చేసుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం చాలా వరకు యోగదాయకముగా ఉన్నది. ఏది ఏమైనా ఒక్కసారి పునఃపరిశీలన జాతకం వాళ్ళది ఒక్కసారి చూసుకుంటే వాళ్లకు యోగవంతముగా ఉంటుంది. అభ్యున్నతి వైపే వీళ్ళ అడుగులు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్కడ డీలా పడడము చేయడము అనేటువంటిది కనుక లేకుండా వీళ్ళు అడుగులు ముందుకు వేస్తే విజయము వీళ్ళ వెంటే ఉండి తీరుతుందిగాక అన్నట్టుగా ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి. అందుకని ఎలాంటి ఇబ్బందులు లేవు తల్లి, లేవు. అన్ని అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది. మేలే జరుగుతుంది గాక. అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు మేలే ఉంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగుంది. ఖచ్చితంగా అవార్డులు కానీ మెప్పుదలలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అన్ని రంగాల్లో ఉండే వాళ్లకు అనుకూలంగా ఉంది తల్లి. తప్పకుండా మేలే జరుగుతుంది గాక. ఇక దైవారాధన విషయం, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ ఆంజనేయ స్వామిని, శివుణ్ణి ఆరాధిస్తే మంచిది. గుడ్డలు వేసుకునేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఎరుపు కానీ వీళ్ళు వేసుకోవాల్సినది, తెల్లటి వస్త్రాలు కానీ వేసుకుంటే వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది గాక. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు వెళ్ళవచ్చును వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది రాదు గాక. ఏదో ఒక దిక్కు నుంచి వీళ్ళకి ఎప్పుడు కూడా కలిసి వచ్చేటువంటి విధంగానే ఉంటుంది. కలిసి రావడంలో కొంచెం అటు ఇటు ఉంటుంది గాక. అది తల్లి జయవస్తు. చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. అదండి, కర్కాటక రాశికి సంబంధించి మీరు ఆంజనేయ స్వామిని అలాగే ఈశ్వరారాధన ఎక్కువగా చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు బాగా కలిసి వస్తాయి. రంగుల విషయానికైతే చాలా మంచి కాంబినేషన్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చెప్పారు, బాగుంటుంది అని. మీరు కలిసి రావాలి అంటే ఇవి పాటించండి. పాటిస్తూ మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేయాల్సి ఉంటుంది. గురువుగారిని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి పొందడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కర్కాటక రాశి వారందరికీ కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. గురువుగారి ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. తిరుగుతారు, బాగా పనులు పెట్టుకొని విపరీతంగా తిరగడం ఉంటుంది. తిరిగిన దానికి కావాల్సినంతటి ఫలితము కూడా, డబ్బు ఫలితం కూడా వస్తుంది గాక. ఇంకేముంది, అదే కదా కావాలి. తిరిగితే డబ్బు వస్తుందంటే ఎందుకు తిరగరు? వచ్చినట్టల్లా ఇంకా తిరుగుతారు. సంపాదన అనేటువంటి విషయంలో బాగా తిరగటం అనేది జరుగుతుంది. అంటే సంపాదన బాగుంటుంది అని దాని అర్థం. సింహరాశి వాళ్లకు అనుకున్న పనులు సకాలములో నెరవేర్చుకోవటము, భూముల వలన క్రయ విక్రయాల వలన కూడా బాగా కలిసి రావటము, బంధువుల రీత్యా, ఆత్మీయుల రీత్యా, శ్రేయోభిలాషుల రీత్యా బాగా కలిసి వచ్చేటువంటి విధానముగానే ఉంటుంది గాక. వీళ్లకు వివాహమైనటువంటి వాళ్ళకు వీళ్ళ సంతానము వలన వీళ్లకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. ఒకవేళ పెద్దవాళ్ళు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ, సింహరాశిలో పుట్టిన వాళ్ళు కానీ, వీళ్ళ సంతానము వలన వీళ్లకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావటము, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎక్కువగా తిరగాల్సినటువంటి పరిస్థితి రావటము, అలాగే క్షేత్ర దర్శనాలు కానీ, దేవాలయాలకు వెళ్ళటము కానీ చేయటము కానీ
ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దీర్ఘకాలికముగా ఎవరికైనా అనారోగ్యం అనేటువంటిది గనక ఉంటే ఈ మాసములో ఇక వీళ్ళకు జీవితంలో మళ్ళీ అనారోగ్యం అనేది లేకుండా ఉంటుంది అనేట్టుగా బాగుపడడం, సూర్యుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండి ఆరోగ్యవంతులు కావటం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభసాటిగానే ఉంటుంది గాక చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు చాలా యోగదాయకంగానే ఉన్నది. వీళ్ళు కూడా కొత్త వాహనం కొనడము కానీ, ఇళ్ళు కట్టించడము కానీ, లేదా కట్టినటువంటి ఇళ్లను కొనుక్కోవటము కానీ జరుగుతుంది గాక శుభకార్యాలలో పాల్గొనటం, ఇంట్లో శుభకార్యాల విషయానికి వచ్చి దానికి అనుకూలముగా అడుగులు వెయ్యటము, ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవటానికి, అలాగే దూర ప్రయాణాలు చేసి దూర ప్రయాణాల వలన కొంత వీళ్లకు కలిసి రావటము, కొత్త వ్యక్తులు పరిచయం కావటము, వాళ్ళ వలన కొంత మేలు జరగటము, ఎప్పుడూ నిరంతరము ఎవరో ఒకరు ఇంటికి రాకపోకలతో వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆత్మీయులు అందరూ కూడా వచ్చి కోలాహలముగా ఇల్లు అనేటువంటిది ఉంటుంది. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగానే ఉంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చును, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది గాక తప్పకుండా మేలు జరుగుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది, అనుకూలముగా ఉన్నది. ఎంత చదివితే అంత ఉత్తీర్ణులు, మంచి ర్యాంకు సాధించేటువంటి విధానముగా ముందుకు వెళ్ళవచ్చును గాక. వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము మందకొడిగా ఉండినను మేలే జరుగుతుంది గాక వాళ్ళకు కూడా. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఒక వెలుగు అనేటువంటిది ఉంటుంది. ఈ రాశి వాళ్లకు మంచి వెలుగు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు, పేరు గడించటము. ఈ సినిమా వాళ్ళు అనేటప్పటికీ ఎలాగో తెలుసు కదా ఏముంది అని అనుకుంటారు, కానీ యోగము వేరు, పేరు రావటం వేరు. అందుకని యోగము, ప్రతిభ అనేటువంటివి రావటం అనేది జరుగుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది. ఖచ్చితముగా ఎవరైనా కాస్త అడ్డుపడినట్టుగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, అయినా ఉత్తీర్ణత అనేటువంటిది సాధించగలరు వీళ్ళు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకము ఒక్కసారి పరిశీలన చేసుకుంటే వాళ్ళకి మంచిది అని తెలియజేస్తున్నాను. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ఇక దైవారాధన విషయం, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు శివుణ్ణి ఆరాధిస్తే మంచిది, మేలు జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత గుడ్డలు వేసుకునేటువంటి కలర్లు అనేటువంటిది వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ కానీ, లేదా రెడ్ ఎల్లో రెండు మిక్స్ అయి ఉన్నటువంటి కలర్ కానీ వేసుకోవచ్చును, తెలుపు కూడా వేసుకోవచ్చును. ఈ గుడ్డలు కనుక వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది ఈ మాసం అంతా కూడా. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులకు వెళ్ళవచ్చును వీళ్ళు, ఇబ్బంది ఏమీ ఉండదు గాక. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారు సింహరాశికి సంబంధించి. ధన్యవాదాలు గురువు గారు. అదండి, సింహరాశికి సంబంధించి చాలా చక్కటి వివరణ. మాసమంతా చాలా బాగుంది. ఈశ్వర ఆరాధన చేస్తే ఇంకా సత్ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. నిత్యం ఈశ్వర ఆరాధన చేయండి. అలాగే రంగుల విషయానికి వస్తే మెరూన్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ వేసుకోండి, అండ్ గోల్డ్ కలర్ కూడా బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. అలాగే వైట్ కలర్ కూడా బాగుంటుంది. ఈ కలర్స్ వేసుకోవటం మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది, ఈ కలర్స్ వేసుకోవటం వలన. ఇక దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. గురువు గారు కూడా ప్రతి రాశిలో చెప్తూనే ఉన్నారు,
మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే మీకు సంబంధించిన పరిహారాలు చేస్తే బాగుంటుంది, ఏ లగ్నంలో పుట్టారు, ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా, ఈ విషయాలన్నీ కూడా మీకు సంబంధించిన వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగత జాతకాలని పరిశీలించిన తర్వాత. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా గురువు గారిని సంప్రదించవచ్చు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. గురుగారు, ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం? కన్యా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది, యోగదాయకంగానే ఉంది అని తెలియజేస్తున్నాను. అయితే ఒక్క కన్యా రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి గత సంవత్సరం నుంచి దాదాపు పుష్కర కాలము పాటు బాగుంటుంది అనేటువంటిది తెలియజెప్తూ వస్తున్నాను, మాసమనే కాకుండా. అయితే చాలామందికి చెప్పినవి జరిగినాయి అని, కొంతమందికి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మాకు యోగము అని, కొంతమందికి మాకు కొంచెం రావాల్సినటువంటి లోన్లు అవి వచ్చాయి గురువుగారు అనేటువంటి వాళ్ళు, కొంతమంది ఎప్పుడో కొన్నటువంటి భూములకు చాలా విలువ వచ్చి మేము అసలు ఊహించలేదు గురువుగారు, ఉన్నట్టుండి మా తీసుకుంటామని వచ్చారని మొన్ననే ఎవరో ఫోన్ చేసి చెప్పటం. ఇలా ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళకు జరుగుతున్నాయి. ఒక్క కన్యా రాశికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, మా 12 ఏళ్ల పాటు యోగదాయకముగా ఉండేటువంటి గ్రహస్థితులు కాబట్టి ఒకరొకరికి ఒక్కొక్క కొంత సమయం తీసుకొని వాళ్లకు యోగం అనేటువంటిది స్టార్ట్ అవుతూ వస్తూ ఉన్నది. వీళ్ళు నలుగురికి ఉపయోగపడేటువంటి మనుషులే కానీ కన్యా రాశి వాళ్ళు ఎవరికి హాని చెయ్యాలి అని కానీ, ఒకరు చెడిపోతే మనము బాగుపడదాములే అనుకునేటువంటి తత్వము కానీ ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు. మిగతా వాళ్ళదంతా అదే అంటే అది కాదు, దాని అర్థం. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి వీళ్ళకి చెప్తున్నాం, వాళ్ళ తప్పుగా అర్థం చేసుకోకూడదు మనం ఎవరు కూడా. అందుకని వీళ్ళు శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఆందోళన నిరంతరము ఉంటుంది. ఏదో ఒక దాని మీద, నాకు ఇల్లు లేదే, నాకు ఈ ఉద్యోగం రాలేదే, నాకు ఈ రుణబాధలు ఎలా తీర్చుకోవాలి, మా అమ్మాయికి కళ్యాణం ఎలా చెయ్యాలి, పిల్లలకు నేను వ్యపతిష్టత ఎలా కలుగజేయాలి, వాళ్ళని ఎలా ఉత్తీర్ణత చెయ్యాలి, అందరూ బాగున్నారు, ఎంతోమందికి నేను మేలు చేస్తే చేయించుకొని అభ్యున్నత పదంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరూ కూడా నాకు ఈనాడు సహకరించడము లేదే అనేటువంటి ఆందోళన, ఇలాంటివన్నీ ఎన్నో రకరకాలుగా ఉంటాయి కన్యా రాశి వాళ్లకు. అయితే ఖచ్చితముగా 100కి 100% కాదు, 1,00,000% అని చెబుతా నేను. గ్యారంటీగా మీకంటూ ఒకరోజు వస్తుంది. ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి, గ్రహస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాల దృష్ట్యా ఒకరికి ఇవాళ స్టార్ట్ అయితే యోగం అనేది రేపు ఇంకొకరికి, అవతల ఎన్నుండి ఇంకొకరికి, 10 రోజుల తర్వాత ఒకరికి, అలా ఎవరి అనుకూలం కొద్దీ వాళ్లకు రిపీట్ అవుతూ వస్తుంటాయి. కనుక ఎవరు ఆందోళన చెందాల్సినంతటి ఇది కానీ, మానసికంగా బాధపడాల్సినంతటి అవసరము కానీ ఏమీ లేదు. రుణబాధలు ఉండినా, ఎన్ని 100 కోట్ల రూపాయలు రుణబాధలు ఉండినా మీ తెలివితేటలే మీకు పెట్టుబడి. ఖచ్చితముగా మీకు మీరు సమన్వయము చేసుకొని మీకు భగవద్ అనుగ్రహముతో మీరే తీర్చుకుంటారు గాక. వీరు ఎవరికి ఎగరగొడదాము అనేటువంటి భావన ఉండదు వీళ్ళల్లో. కానీ సమయానికి ఇవ్వలేక మాటలు అనిపించుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే మనక్లేశం అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే నేనేం చెప్తున్నా అంటే, చాలా యోగవంతముగా ఉన్నది వీళ్లకు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మీకు రావటం అనేటువంటిది కొంచెం అటు ఇటు కావచ్చునేమో. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒకసారి చూపించుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. ఇక విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా లాభము అనేటువంటిదే ఉంటుంది. కన్యా రాశి వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ యొక్క వాక్ పఠిమతో
ఎదటి వాళ్ళని ఎంత వాళ్ళనైనా సరే తన వైపుకు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది. అంటే మెచ్చుకోవటం, చూడంగానే అబ్బా మీరా అని అనిపించుకుని అవు మీరు చెప్తే కరెక్టే ఉంటుందండి అనిపించుకునేటువంటి స్థాయికి వస్తారు. ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్లకు ఇళ్ళు, లోన్లు శాంక్షన్ కావాలనుకునే లోన్లు శాంక్షన్ అవుతాయి. ఎవరో ఒకరు వచ్చి దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఒక సహకారం అనేటువంటిది అయితే మీకు తప్పకుండా అంది తీరుతుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగుంది, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు, ఎందుకంటే వాళ్ళ నిర్ణయం ప్రకారమే రాజకీయంలో పెద్దలు వినేటువంటి తత్వం ఉంటుంది కనుక కీలకమైనటువంటి సమయంలో రాజకీయాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి స్థాయి ఉంటుంది వీళ్లకు. అలా ఈ రాశి వాళ్ళకైతే చాలా అత్యంత అనుకూలముగానే ఉన్నదని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మీరు అన్నట్టుగా కన్యారాశి వారికి అసలు పుష్కర కాలం అని మనమే ఎన్ని వీడియోస్ చేసాము, చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఇక దైవారాధన విషయం అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ శివుణ్ణి అమ్మవారిని ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది వీళ్లకు. పరిహారం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే అదే పరిహారం, మేలు జరుగుతుంది కాక శివుణ్ణి. తర్వాత రంగుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు వాడవలసినటువంటిది ఏమిటంటే కన్యారాశి వాళ్ళు ఎక్కువగా తెలుపు కానీ ఎక్కువ శాతం లేదా మెరూన్ రెడ్ కానీ వీళ్ళు వాడితే చాలా మేలు జరుగుతుంది కాక. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులకు వెళ్ళవచ్చును గాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు, ధన్యవాదాలు. అదండి కన్యారాశి వారికి గురువుగారు నేను చాలా వీడియోస్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అదే చెప్తూ ఉన్నారు. 2023 నుంచి మేము రెగ్యులర్గా గురువుగారితో కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను రాశి ఫలితాలు. ప్రతి రాశులు మ్యాక్సిమం కన్యారాశి వచ్చిన ప్రతిసారి ఇవే విషయాలు చెప్తూ ఉన్నారు. పుష్కర కాలం పాటు వీళ్ళకి బాగుంటుంది, టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో కలిసి వస్తుంది అనే విషయం. ఇక మీకు దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఈశ్వర ఆరాధన అలాగే అమ్మవారిని నిత్యం ఆరాధించండి, చాలా మేలు జరుగుతుంది. రంగుల విషయానికి వస్తే తెలుపు అలాగే మెరూన్ కలర్ బాగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు పొందండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలని మీరు తలస్తే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు సంబంధించిన వివరాలు మీకే చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురువుగారు ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా చాలా యోగదాయకముగా ఉన్నది, అనుకూలముగా ఉన్నది, చాలా వరకు కలిసి వచ్చేటువంటి విధానంగానే ఉన్నది. గతంలో చేసి కొన్ని ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు, గతంలో రావాల్సినంత ధనం రాలేదు మాకు అని అనుకునేటువంటి వాళ్లకు, గతంలో కాస్త ఎక్కువగా డబ్బును పోగొట్టుకున్నటువంటి వాళ్లకు ఈ మాసము చాలా కీలకముగా కాబోతున్నది. బాగా కలిసొచ్చేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇంతవరకు వీళ్ళు నడిచినటువంటి నడవడిక కంటే కొంత మార్పు, భిన్నముగా ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని మామూలుగా ఎదిగేదానికి కావాల్సినట్టుగా నిర్ణయాన్ని మార్చుకునేటువంటి విధానం అనేది ఉంది. అది ఒక కీలకం, వాళ్ళకే తెలుసు. ఎప్పుడు ఏమి అనేటువంటి దానికంటే జరిగే పరిణామాలను బట్టి ఇది ఇప్పుడు వద్దు తర్వాత చేసుకుందాము, ఇది ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకే పని చేస్తుంది. అంటే 6th సెన్స్ అంటాం చూడండి, ఆ 6th సెన్స్ అనేటువంటిది వీళ్ళకు బాగా పనిచేసి అభ్యున్నతి వైపు నడిచేదానికి మార్గాలు వేసుకుంటారు గాక. కొత్త వాళ్లతో పరిచయాలు, డబ్బులు సకాలములో అందటం, అనుకూలముగా రావాల్సినటువంటి డబ్బు యథావిధిగా వస్తూ ఉండడం,
చేసుకోవడం జరుగుతుంది. కొన్ని నిర్ణయాలు కీలకమైనటువంటివి జాగ్రత్తగా ఆలోచన చేసి ఎదుగుదలకు కావలసినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సంప్రదించి వీళ్ళు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు అందరూ కూడా సహకరించేటువంటి విధానంగానే ఉంటుంది వీళ్లకు. తులారాశి వాళ్లకు ఏదైనా ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా ఉంటుంది. ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక వీళ్లకు. డబ్బు రావాల్సినటువంటి సమయానికి అందుతుంది. కొంచెం అధిక ఖర్చులు కూడా ఉంటాయి, సహజమే. అనూహ్యముగా కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. పెడుతుంటారు, ఇబ్బంది ఏమి లేదు అని జాగ్రత్త చేసుకుంటారు. మంచి ఆలోచనతో ఉపయోగపడే విధంగా ముందుకు వెళతారు. అంతేకాకుండా కొత్తగా కొన్ని వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేటువంటిది కూడా జరుగుతుంది గ్యారంటీగా. కొంతమందిని కలుపుకొని పార్ట్నర్షిప్ కానీ కొంత సొంతముగా అనేటువంటి దానికంటే పార్ట్నర్షిప్ రూపకంలో చేసుకునేటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు. ఉగాది పండుగ తర్వాత ఇంకా మహాయోగం అనేటువంటిది వీళ్ళకు ఉన్నది. ఎందుకు? వృషభ రాశికి తులారాశికి రెండిటికి శుక్రుడే అధిపతి కాబట్టి అటువంటి వృషభ రాశిలోకి ఎప్పుడైతే మన గురువు వస్తాడో తప్పకుండా అప్పుడు గురువు బలం అనేటువంటిది ఏర్పడి తీరుతుంది గాక అనేటువంటిది. కొన్ని కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు చేస్తారు. చేసి నలుగురికి ఆదర్శవంతముగా ఉండే విధంగా వీళ్ళ జీవితం అనేటువంటిది నడుస్తుంది ముందుకు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగానే ఉన్నది. వ్యాపారాలకు ఎంతో కొంత లాభసాటిగానే వస్తుంది కాక నష్టం అనేటువంటిది అయితే రాదు. ఎవరో నూటికో కోటికో ఒక్కరికి ఏదైనా నష్టం రావచ్చేమో, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను దృష్టిలో పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి అంశం అది. ఇక వివాహాది శుభకార్యాలు ఏమైనా ఇంట్లో చేసుకోవాలి, తలపెట్టాలి అంటే లక్షణంగా తలపెట్టుకోవచ్చును, చేసుకోవచ్చును శుభకార్యాలవి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఏమీ ఢోకా లేదు, వాళ్ళ పనులు వాళ్ళు సజావుగా చేసుకుంటారు గాక. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వాళ్ళకు తప్పకుండా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి, వచ్చి తీరుతాయి కూడా, అందులో సందేహమేమీ లేదు. ఇక సినిమా వాళ్లకు మాత్రము చాలా అనుకూలముగా ఉంటుంది, ఉంది కూడా. ఇక రియల్ ఎస్టేట్ సంస్థలో భాగస్వామ్యం పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి వాళ్లకు మొదట్లో కొంచెం ఇబ్బందులు ఎదురైనా రెండో వారము, మూడో వారం, నాలుగో వారము చాలా యోగదాయకముగానే ఉంటుంది గాక వీళ్లకు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాయోగం అనేటువంటిది ఉన్నది. దానికి తదనుగుణంగా వాళ్ళు ఆలోచన చేస్తారు, నలుగురితో మాట్లాడుకుంటారు, నలుగురికి వాళ్ళ గురించి చెప్పించి ఏదో రకంగా మేలు జరిగే విధంగా చేసుకుంటారు గాక వాళ్ళు ఎప్పటికీ కూడా. కనుక తులారాశి వాళ్లకు చాలా యోగవంతముగానే ఉన్నది ఫిబ్రవరి మాసం అంతా కూడా అని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తులారాశి వారికి కూడా చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. ఇక దైవారాధన విషయం, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. తులారాశి వాళ్ళు దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ గణపతిని ఆరాధిస్తే మంచిది. విష్ణు ఆలయములో ఉండేటువంటి గణపతిని ఆరాధిస్తే మరీ మంచిది. మంగళవారం నాడు ఆరాధిస్తే మరీ శ్రేయోదాయకముగా ఉంటుంది వీళ్ళు. ఇక రంగులు, గుడ్డలు వేసుకునేటప్పటికీ ఏ రంగులు గుడ్డలు వేసుకుంటే బాగుంటుంది అంటే బ్రైట్గా కనపడేటువంటివి ఏ కలర్లు వేసుకున్నా బాగానే ఉంటుంది వీళ్లకు. డల్గా ఉండేటువంటిది డిమ్ కలర్లు అట్లాంటివి కాకుండా బాగా బ్రైట్గా ఉండేటువంటి కలర్లు వేసుకోవాలి. అలా వేసుకుంటే వీళ్ళకు తప్పకుండా యోగదాయకంగా ఉంటుంది గాక.
ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు వీళ్లకు యోగమే. ఇది సుస్పష్టం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. తులారాశి వారికి సంబంధించి చాలా బాగుంది, మాసం అంతా చాలా చక్కగా ఉంది. ఇక దైవారాధన విషయంలో విష్ణుమూర్తి ఉన్న ఆలయంలో ముఖ్యంగా గణపతిని ఎక్కువగా ఆరాధించటం చాలా మంచిది. అందులోనూ మంగళవారం నాడు ఆరాధిస్తే మహా మంచిది అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. ఇక రంగుల విషయానికి వస్తే డార్క్ కలర్స్ అన్నీ బాగుంటాయి. ప్రతి డార్క్ కలర్ని ఎక్కువగా వాడటానికి యూస్ చేసుకోండి, దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. దిక్కుల విషయానికి వస్తే ఉత్తర దిక్కు మినహాయింపు మిగిలిన అన్ని దిక్కులు బాగా కలిసి వస్తాయి. వీడియో అందరికీ షేర్ చేయండి. తులారాశి వారు అందరికీ మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మేము పర్సనల్గా కలవాలి అన్న ఫీల్ మీకు అనిపిస్తే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం? వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకంగాను, కలిసొచ్చేటువంటి విధంగాను వాళ్లకు చాలా బాగుంది అనే చెప్పాలి. అనుకున్నటువంటి పనులు అనుకున్నదే తడవుగా చేసుకోవడానికి అనుకూలముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణముగా వెళ్ళవచ్చును. వాళ్ళ కోరికలు, హై లెవెల్ కోరికలు, బ్రాండెడ్ వ్యవహారము, ఏదైనా కూర్చొని సాధించుకోగలిగినటువంటి సామర్థ్యము, ఇవన్నీ కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళది మనస్తత్వము ఏమిటి అంటే పట్టుదల. ఒకటి కావాలి అని పట్టుకున్నారు అంటే అది అయ్యేంత వరకు వదిలిపెట్టడం అనేటువంటిది కష్టం. వృశ్చిక రాశి వాళ్ళది ఆ పట్టుదల అనేటువంటిది ఉండేటువంటి దానివల్ల దాన్ని ఎలాగైనా సాధించాలనుకుంటారు, సాధించుతారు. సాధించడానికి అనుకూలంగా గ్రహస్థితులు ఉన్నాయి. వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. డబ్బు రాబడి బాగా చేతికి అందుతుంది. ఖచ్చితంగా వివిధ రంగాలలో డబ్బును పెట్టి ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి అని చేసుకునే విధానంగా ముందుకు వెళతారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా కలిసి వచ్చేటువంటి విధంగానే ఉన్నది. కొంతమందిని కొత్త వాళ్లను వ్యాపారంలోకి చేర్చుకోవడం కానీ, వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ, లేదా వాళ్ళ డబ్బు మన దగ్గర పెట్టుకొని ఈ పార్ట్నర్షిప్లో చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. దీర్ఘ ఆలోచనలు, దూరాలోచనలతో ముందుకు వెళతారు. ఎదగడానికి మార్గాలు వేసుకుంటారు. తద్వారా కొంతమందితో ఏదో విమర్శల పాలు కావడం కూడా ఉంటుంది. పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు, ఏదో అనుకోవడం సహజం కదా. అందువలన ఎలాంటి ఇబ్బంది ఉండదు కాక ఏదో జరుగుతుంటుంది. విద్యార్థులకు చాలా యోగదాయకంగా ఉన్నది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగుంది. అనుకూలాన్ని బట్టి మేలే జరుగుతుంది గాక కొంతమందికి స్థాన చలనం అనేటువంటిది జరగవచ్చునేమో. మామూలుగా ఉద్యోగపరంగా వేరే ఊరికి వేయడం అనేది జరుగుతుంది గాక అలా చేస్తారు. కొంతమందికి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేస్తారు. కొంచెం నెమ్మదిగా వాళ్లకు ఉద్యోగాలు రావటం అనేది జరుగుతుంది గాక, శీఘ్రముగా అనేది కాకుండా కొంచెం నెమ్మదిగా వస్తుంది. ఆల్రెడీ విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతంగా ఉంటుంది. మళ్ళీ చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, ఉండవని కాదు, కానీ యోగం అనేది అయితే ఉంది తప్పకుండా. అలా యోగవంతముగా ఉంటుంది గాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. వాళ్ళు ఏది పట్టుకున్నా బాగుంది అనేటువంటి ఇది వస్తుంది గాక వాళ్ళకు. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అంతా నాకేముంది అయిపోయింది, నాకు బ్రహ్మాండంగా వచ్చేసింది అనుకునేటువంటిది దగ్గర వరకు వచ్చి
కొంచెం చిన్నపాటి ఇబ్బంది కలిగి దాన్ని జయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక కనుక ఎటువంటి ఇబ్బందులు లేవు. వృశ్చిక రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది తల్లి ఈ మాసం అంతా కూడా. ఇది సంగతి. ఇక దైవారాధన విషయం, వాళ్ళు అనుకున్నవి చిన్న చిన్నవి కూడా తొలగిపోయి చాలా చక్కటి లైఫ్ ఉండాలి అంటే ఎలాంటి దైవారాధన చేసుకోవాలి? రంగులు దిక్కుల విషయం చెప్పు. పరిహారాలు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దైవారాధన ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, వీళ్ళు మామూలుగా కపిలవర్ణ గోవుకు ఆహారం అనేటువంటిది పెట్టడం, అంటే గ్రాసము కానీ బియ్యము బెల్లము ఇట్లాంటివి కానీ ఏదైనా కపిలవర్ణ గోవుకు చేసుకోవాలి వీళ్ళు. అప్పుడు పరిహారం అనేటువంటిది తప్పకుండా జరిగి తీరుతుంది గాక. మనకు తెలియకుండానే పరిహారం అనేది జరుగుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఇక రంగుల విషయానికి వచ్చేటప్పటికి ఏది వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే కలర్లు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. వీళ్లకు ప్లెయిన్గా అనేటువంటిది ఈ మాసం కుదరదు. ఫిబ్రవరి మాసంలో ప్లెయిన్గా ఉండాలి అనేది ఈ కలరు ఆ కలరు అనేది ఉండదు. అన్ని కలర్లు వీళ్లకు అనుకూలంగానే ఉంటుంది కాక దాంట్లో అనుకూలమైనది ఏదైనా ఉంటే తీసుకోవచ్చును, చేయగలుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్లకు అన్ని దిక్కులు బాగా పనిచేస్తాయి. ఈ దిక్కు మాత్రమే అనేటువంటిది అయితే లేదు, 4 దిక్కులు పనిచేస్తుంది కాక. ఇది తల్లి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. మీకు వృశ్చిక రాశి వారికి కొంచెం ఏమన్నా చిన్న చిన్న చికాకులతో కూడినటువంటి లైఫ్ ఏదన్నా అనిపించినా, లేదా మాకేంటి సక్సెస్ ఇంకా రావట్లేదు అనిపించినా, కపిలవర్ణానికి సంబంధించిన గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే దిక్కులు రంగుల విషయం అయితే అన్ని రంగులు కలిసి వస్తాయి, అలాగే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. మీకు ఇంకా మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి, మాకు చాలా డౌట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. శివప్రసాద్ గురువు గారు మీతో మాట్లాడటం జరుగుతుంది, మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురుగారు, ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా చిన్నపాటి ఏవో ఇబ్బందులు ఉన్నప్పటికీ యోగదాయకముగానే ఉన్నది. చిన్నవేవో ఉంటాయి, ఏ సమస్యలు లేకుండా ఉండవు కదా, కానీ చిన్న సమస్యలు ఏవో ఉన్నా కూడా యోగదాయకముగానే ఉన్నది కాక. డబ్బు రాబడి అనేటువంటిది తప్పకుండా వస్తుంది, వీళ్ళకు రావాల్సినంత ధనం వస్తుంది. కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి చోట పెట్టాల్సిన పరిస్థితుల దృష్ట్యా పెట్టడము జరుగుతుంది. కొన్ని పనులు చేసుకోవాలి అనడానికి భగవద్ అనుగ్రహంతో కొన్ని పనులు అయితే తప్పకుండా చేసుకుంటారు గాక. నలుగురు కీర్తించేటువంటి విధానముగా ఉండటము, నలుగురు వీళ్ళని పలకరించే విధానంగా ఉండేటువంటి ఇది ఉంటుంది. వీళ్లకు సరైనటువంటి ఆలోచనలు సరైన మార్గంలో తీసుకొని రేపు భవిష్యత్తులో వీళ్లకు యోగం అనేటువంటిది జరిగే విధముగా ఉంటారు గాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మామూలుగా గురువు మేషములో ఉండేటువంటి దాని వలన, స్థానాధిపతి అయినటువంటి గురువు అక్కడ ఉండేటువంటి దాని వలన చిన్నపాటివి ఏవో వస్తూ ఉంటాయని అందుకని నేను దానివల్ల, అంతేగాని ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనక్లేశం అంతే. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ధోరణి తప్ప వేరే ఏమి కాదు. ఆధ్యాత్మిక విషయాలలో ప్రసంగాలలో పాల్గొనడము, క్షేత్రాలకు వెళ్ళటము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొని భగవద్ అనుగ్రహంతో వీళ్ళు ప్రశంసలు అందుకోవటం చేయటము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎటువంటి ఢోకా లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా విద్యార్థులకు అయితే చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అనుకూలంగానే చేసుకోగలుగుతున్నారు విద్యార్థులు వెళ్ళి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయంగా. ధనుస్సు రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా కొంచెం ఆచితూచి నెమ్మదిగా గనక మాట్లాడినారు అంటే వీళ్ళు సఫలీకృతులవుతారు అని దాని యొక్క ఇది. ఊరికే హడావిడి పడిపోయి మాట్లాడితే ఉపయోగం లేదు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అలా మాట్లాడి కొంచెం అనుకూలించేట్టుగా చేసుకోగలరు వీళ్ళు, ఇబ్బందులు ఉండవు. అలాగే ఒక శుభవార్త అయితే ఏదో ఒకటి వినడం అనేది జరుగుతుంది కాక వీళ్ళకు. ఇన్ని ఇబ్బందుల్లో ఉండి ఇన్ని సమస్యల్లో ఉండినా ఒక శుభవార్త అనేది అయితే వింటారు ఖచ్చితంగా. విని దానికి అనుకూలముగా కొన్ని పనులు చేసుకొని జీవితంలో ముందుకు పోయేటువంటి విధానముగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అందరికీ బాగానే ఉంటుంది. ఎటువంటి సమస్యలు చిక్కులు రావుగాక రావు. చాలా అనుకూలంగానే ఉంటుంది గాక. ఏది ఏమైనా ఇంకా సినిమా వాళ్లకు బాగానే ఉంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం అగ్ని సంస్కారం అనేటువంటిది చేస్తేనే వాళ్ళకు కొంచెం మేలు జరుగుతుంది. హవిస్సు ద్వారా పైకి తీసుకువెళ్ళి గురువు యొక్క అనుగ్రహం కలిగేట్టుగా చేసే విధంగా ఉంటుంది గాక. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు ఈ మాసం అంతా కూడా అత్యంత అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. ఆ చిన్న చిన్న చికాకులు అన్నారు కదా, అవి పోవాలి అంటే దైవారాధన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. ఈ చిన్న చిన్న చికాకులు ఇట్లాంటివన్నీ పోవాలి, చెయ్యాలి అని గనక అనుకుంటే దేవాలయంలో అశ్వత్థనారాయణ వృక్షము అని ఉంటుంది, లేదా బిల్వం చెట్టు ఉంటుంది, లేదా మన జంబి చెట్టు ఉంటుంది. వీటికి తిరగటం అనేటువంటిది ఒక ప్రధానమైతే, సిటీల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కనుక వీళ్ళకు పరిహారము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి గణపతికి అటుకులు గరిక పెట్టి నమస్కారం చేసుకొని ప్రతి బుధవారము గనక 4 వారాలు పాటించినారు అంటే వీళ్ళకు చాలా వరకు మేలు జరుగుతుంది. ఇక దిక్కులు రంగుల విషయం, ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్లకు కూడా అన్ని దిక్కులు పనిచేస్తాయి. రంగుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు వాడవలసినటువంటి రంగు ఏమిటి అంటే కొంచెము గోధుమ వర్ణము కానీ, కొంచెము డార్క్ స్నఫ్ కలర్ కానీ వాడితే వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. అదండి, రంగుల విషయానికి వస్తే గోధుమ జస్ట్ స్టఫ్ కలర్ చాలా బాగుంటుంది, మీకు మంచి ఫలితాలు ఉంటాయని. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక దైవారాధన విషయానికి వస్తే గణపతికి మీరు గరిక అలాగే అటుకులు సమర్పించటం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా వృక్షాలు చెప్పారు, 3 వృక్షాలు గుళ్ళో ఎక్కడన్నా కనపడితే కనుక బిల్వ కానివ్వండి, జమ్మి చెట్టు కానివ్వండి, ఇలాంటివి ఎక్కడన్నా కనిపిస్తే తప్పకుండా దానికి ప్రదక్షిణ చేయటం, దానివల్ల మంచి ఫలితాలు పొందటం జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే మీరు అసలు ఏ స్థానంలో ఉన్నారు, మీకు ఎలాంటి పరిహారాలు కావాలి అనే విషయం తెలుస్తుంది. దానికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మీతో మాట్లాడటం, అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తారు. ఇంతవరకు సెలవు, నమస్తే. గురువుగారు, ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి. మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో చాలా అత్యంత కీలకం కాబోతున్నది. వీళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాలు, వాళ్ళ నడవడికకు, వాళ్ళకు మార్గం ఏర్పరచుకోవడానికి చాలా కీలకముగా అవుతున్నది మకర రాశి వాళ్లకు. ఖచ్చితంగా అభ్యున్నతి వైపు అడుగులు వేస్తారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు గతములో శరీరముతో బాగా శ్రమపడినటువంటి దానికి గాను ఇప్పుడు ఖచ్చితంగా దాని ఫలాలు అందుకోబోతున్నారు అనేటువంటిది సుస్పష్టం. అందుకుంటారు అని మకర రాశి వాళ్లకు మంచి తెలివితేటలు, మాట్లాడేటప్పుడు కూడా ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడటము, ఎదటి వాళ్లను మన వైపు ఎలా తిప్పుకోగలము, ఏమి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు,
ఏది మాట్లాడితే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళే జాగ్రత్తగా పడతారు, ముందుకు వెళతారు గాక. అందులో సందేహం ఏమీ లేదు. తప్పకుండా మేలు అనేటువంటిదైతే 100% ఈ ఫిబ్రవరిలో చాలా మేలు జరిగే అవకాశం ఉన్నది వీళ్ళకు. మామూలుగా మకర రాశి వాళ్ళకు పట్టుదల, ఒక దాని మీద నాకు ఇదే కావాలి అనేటువంటి పట్టుదల వీళ్లకు ఉండాలి. ముఖ్యంగా ఏదైతే పట్టుబడతారో అదే సాధించుకోగలుగుతారు మకర రాశి వాళ్ళు. ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్లకు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మాట నిలబెట్టుకోవడము, నలుగురికి చెప్పినటువంటి మాట కోసం పనిచేయటము, నలుగురికి ఉపాధి కల్పించేటువంటి విధానముగా వీళ్ళ నడవడిక ఉండటము. అరే మనల్ని నమ్ముకున్నప్పుడు మనం చేయకుంటే ఎట్లా, ఎవరు చేస్తారు అనే ఉద్దేశంతో నలుగురితో చెప్పి చేయించడము, తాను చెయ్యటము, ఇలాంటివి కొన్ని చాలా యోగవంతమైనటువంటి పనులు చేస్తారు. ఎక్కువగా హోమాలు చేయటము, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చేసుకోవటము, వీళ్ళు అంటే దేంట్లో ఏదుందో అనేటువంటి తపనతో అందరినీ అన్ని రకాలుగా చేయించుకునేటువంటి విధానముగా ఉంటుంది వీళ్ళు. అందువల్ల దానివల్ల మేలు రావాలి అని వీళ్ళకు ఖచ్చితముగా అనుకూలంగా మేలు వస్తుంది. వీళ్ళకు మేలే జరుగుతుంది కాక ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ప్రమోషన్లు కానీ, ఉన్నట్టుండి జీతం పెరగడం కానీ ఇలాంటివి జరుగుతుంది. కొద్దిగా పెరగవచ్చు, మేలే జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చును, మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కావాలి, ఇంట్లో జరగాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నాలు చేసుకోండి, తప్పకుండా సఫలీకృతులు అవుతారు గ్యారంటీగా. ఇక రియల్ ఎస్టేట్ సంస్థల్లో చేసుకునేటువంటి వాళ్లకు కొంత చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మేలు జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ సంస్థలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే మేలు జరుగుతుంది. బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు, వస్తాయి. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి ఇది ఉన్నది, మేలే జరుగుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము ఖచ్చితముగా వీళ్ళు కిరీట ధారణ అంటే పదవీ యోగం అనేటువంటిది తప్పకుండా ఉండి తీరుతుంది, ఉంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని దానికి అనుగుణంగా వీళ్ళు యోగవంతముగా ముందుకు వెళ్ళారు అంటే తప్పకుండా మేలు జరిగి తీరుతుంది కాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ఆల్మోస్ట్ మాసం అంతా చాలా బాగుంది, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి అన్నట్టుగా చెప్పారు. ఇక దైవారాధన విషయం, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది జరగాలి. ఇక గుడ్డల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే తెలుపు బాగా విస్తృతిగా వాడవచ్చును. మామూలుగా బూడిద కలర్ ఉంటుంది కదా, డార్క్ది, అలాంటి కలర్ కూడా వాడవచ్చును వీళ్ళు. అలా ఇవి రంగుల విషయానికి వస్తే. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు వెళ్ళవచ్చును, అన్ని దిక్కుల్లోనూ వీళ్ళకు పని జరుగుతుంది గాక. అది సంగతి. దైవారాధన విషయం చెప్పారు. దైవారాధన వీళ్ళు దైవారాధన ఏమి ఆరాధించాలి అంటే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది కాక. అమ్మవారిని ఆరాధించవచ్చు. ధన్యవాదాలు. అదండి విషయం. మకర రాశికి సంబంధించి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. తెలుపు అలాగే డార్క్ యాష్ కలర్ బాగా కలిసి వస్తుంది, దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక మీకు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి, మాకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, లేదా
కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారు మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు నెక్స్ట్ ప్రోగ్రాంలో ఈ విషయం గురించి చెప్పండి అంటే దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. మకర రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. గురువుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని చెప్పవచ్చు. స్వయం ప్రకాశకత్వం, స్వయంగా వాళ్ళు ఎలా ఎదగాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు నిష్ణాతులై ముందుకు వెళ్ళటము, స్వయం ప్రతిభతోనే ప్రతిదీ కూడా సాధించుకోవటము, మనల్ని ఎవరు చాలా కాలమైందిలే గుర్తుపట్టలేదు, మనల్ని ఎవరిని పిలవలేదు అనుకునేటువంటి వాళ్ళు గౌరవించడము, పిలిచి నలుగురిలోనూ అందరిలోనూ పరిచయం చేయటము, ఒకప్పుడు వీళ్ళ వల్ల మాకు ఈ మేలు జరిగింది అనేటువంటి భావన రావటము, ఇలాంటివన్నీ కూడా వాళ్లకు వాళ్ళు గ్రహస్థితుల యొక్క గొప్పతనము వలన మళ్ళీ లైన్లోకి రావటము, ప్రతిభ అనేటువంటిది సంఘములో ప్రతిభ పాఠవాలం రావటం అనేది జరుగుతుంది కాక వీళ్ళకు. ఖచ్చితముగా మళ్ళీ యోగము వైపు వీళ్ళ యొక్క అడుగులు ఉండబోతున్నాయి. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా శాలరీలు పెరగడము, కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు అప్లై చేయంగానే ఉద్యోగాలు రావటం, అనుకూలించడం, శుభకార్యాలు ఏవైనా ఇంట్లో చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే దానికి వెంటనే సెట్ కావటము, ఉన్నట్టుండి వివాహాలు సెట్ అయినాయి అనేటువంటి మాట వినపడటము, ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువగా. అయితే ఎంత శారీరకమైనటువంటి శ్రమ చేస్తారో అంత అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉంటుంది వీళ్లకు. శారీరకమైనటువంటి శ్రమ కూడా ఉంటుంది, కానీ ఆ శ్రమ పడే కొద్దీ ఉత్సాహం, డబ్బు వస్తుంది అనేటువంటిది బాగా పెరిగి అనుకూలవంతముగానే ఉంటుంది కాక. ప్రతిభ పెరుగుతుంది, వీళ్ళ కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వీళ్ళు చేసేటువంటి పనికి గుర్తింపు అనేటువంటిది కలుగుతుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు సైతం వీళ్ళు సలహాలు ఇచ్చి నువ్వు అలా చేసుకో, ఇలా చేసుకో, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి మాట చెప్పిన దాని వలన వాళ్లకు మేలు జరగటం, తద్వారా వాళ్ళకి ఆ కృతజ్ఞతాభావంతో వీళ్ళకి ఏదైనా కొంచెం మేలు చేసేటువంటి ఇదిగా ఉండటము, ఇలా వీళ్ళ యొక్క ఇదంతా కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ మాసం అంతా కూడా కుంభరాశి వాళ్లకు చాలా అనుకూలంగా ఉన్నది. స్థలాలు కొనుక్కోవటం, గృహము కొనుక్కోవటము, కార్లు, వెహికల్స్ కొనుక్కోవటము, బంగారము కొనటము, విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవటము, లేదా వీళ్ళు ఎవరికైనా కొనించటము, అలా కూడా ఉంటుంది, చేస్తారు. చేసి అలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల వైపు వీళ్ళ యొక్క అడుగులు ఉంటాయి గాక. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారాన్ని పొడిగించుకునేటువంటి విధానముగా వీళ్లకు యోగాలు ఉండటము, లాభసాటిగా చేసుకోవటము వ్యాపారాన్ని, ఇలాంటివన్నీ ఉన్నాయి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకంగానే ఉన్నది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన అనేటువంటిది ప్రతి వాళ్లకు అవసరం. ఎప్పటికప్పుడు చూసుకోవటమే మేలు జరిగే విధంగా. అందువలన ఖచ్చితముగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉంది అని తెలియజేస్తున్నాను. గురువుగారు, వాళ్ళు అనుకున్నవి కాస్త త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలి, ఎలాగో బాగుందని చెప్తున్నారు కుంభరాశి వారికి. ఏ దైవారాధన విషయం, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. మామూలుగా వీళ్ళు ఏదైనా దైవారాధన పరంగా చేసుకోవాలి అంటే గోవుకు గ్రాసము కానీ, గోవుకు ఏదైనా తిండి తినిపించడం అనేటువంటిది, ఇప్పుడు బియ్యము, బెల్లము, పళ్ళు కానీ ఇట్లాంటివి ఏమైనా గోవుకు పెడితే మంచిది 4 వారాల పాటు.
ఏ వారము పెడితే మంచిది అనేటువంటి ఆలోచన వీళ్ళకు వచ్చేటప్పటికి గురువారము కానీ శనివారము కానీ వీళ్ళు గనక చేసినారు అంటే చాలా మేలు జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించటము వలన కూడా వీళ్ళకు చాలా మేలు జరుగుతుంది గాక. తర్వాత గుడ్డల విషయానికి వచ్చేటప్పటికి ఎలాంటి వేసుకుంటే బాగుంటుంది అంటే కలర్లుగా అన్నీ బ్రైట్గా బాగుండేటువంటి ఏది వాడినా బాగుంటారు. ఇది వాడితేనే ఇది వాడకపోతే లేదు అనేటువంటిది ఏం లేదు. చిత్రవర్ణం చిత్రగంధం చెప్తుంటాం మామూలుగా. అందుకని చిత్ర విచిత్రాలతో అన్ని రకాల కలర్లు వేసుకోవటం వీళ్లకు చాలా శ్రేయోదాయకమే, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి కూడా అన్ని దిక్కులు బాగా పనిచేస్తాయి. ఏమాత్రము దాంట్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు గాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు, ధన్యవాదాలు. కుంభరాశికి సంబంధించి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూనే గోవుకి ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి పండు ఫలం ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 4 వారాల పాటు, ముఖ్యంగా ఇంకా ఏ వారాలు అంటే గురువుగారు చాలా చక్కగా చెప్పారు. గురువారం శనివారం బాగా కలిసి వస్తుంది అన్నట్టుగా. ఇక రంగుల విషయానికి వస్తే అన్ని రంగులు బ్రైట్ కలర్స్ అన్నీ బాగుంటాయి. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు బాగా ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గురువుగారు కూడా ప్రతి రాశిలో చెప్తూనే ఉన్నారు, వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి, దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటేనే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది జనరల్గా చెప్పే రాశి ఫలాలు. ఎవరి వ్యక్తిగత జాతకాలని వాళ్ళు పరిశీలించుకోవాల్సిందే. పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. కుంభరాశి వారికి అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే గురువుగారు. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. మీనరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఎలా ఉంది అంటే కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతంగానే ఉంది అని చెప్పాలి. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉన్నది. పైగా రాహువు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి యోగాలు వీళ్లకు రావాలి అని అనుకునేటువంటి దానికి రాహువు కొద్దిగా ఇబ్బంది పెట్టటము, ఏలినాటి శని ప్రభావము చేత విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ రావాల్సినంత ఫలితము రాకపోగా కొంచెము తక్కువ రావటం అనేటువంటిది ఉంటుంది. అలా అయినా రోజు మామూలుగా రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. కొంతమంది మరి వెంటనే కొన్ని పనులు చేసినప్పుడు రావాలి అనుకుంటారు కదా, అలాంటివి నెమ్మదిగా రావటం అనేది జరుగుతుంది కాక, అంతా ఒక్కసారి కాకపోయినా. ఏది ఏమైనా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఒక వ్యక్తి అనూహ్యముగా పరిచయమై కానీ లేదా తనకు తాను వచ్చి గుర్తించి నేనున్నాను అనేటువంటి విధానముగా వీళ్ళను ఆదుకోవడం అనేటువంటిది జరుగుతుంది మీనరాశి వాళ్ళను. అలా ఆదుకొని వాళ్లకు కావాల్సినటువంటి పనులు ఏమిటి ఏం సంగతి అని కొంతవరకు నెరవేర్చడం అనేది జరుగుతుంది. తద్వారా కూడా వీళ్లకు మేలే కదా జరుగుతుంది. అయితే ఎక్కువ అనూహ్యముగా ఖర్చులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అనూహ్యముగా ఖర్చులు పెడతారు. బంధువుల యొక్క రాకపోకలు, అయిన వాళ్ళ యొక్క రాకపోకలు ఇవన్నీ ఎక్కువైన దాని వలన కొంత ఇబ్బంది పడటం అనేటువంటిది ఉంటుంది. సాంసారిక జీవితం పెద్దదేమీ కాదు కానీ చిన్నదే అయినా సరే ఇగ్నోర్ చేసి ముందుకు వెళుతూ ఉంటారు. అధిక ఖర్చులు ఉంటాయి, రాబడి కొంచెము తగ్గుతుంది ఏలినాటి శని ప్రభావం చేత. అయినా మధ్యవర్తి అనుకూలముతో కొంత మేలు జరిగేటువంటి విధానముగా వీళ్ళ యొక్క పోకడ ఉండబోతున్నది అనేది సుస్పష్టము. ఏది ఏమైనా విద్యార్థులైతే చాలా బాగా శ్రద్ధగా చదవాలి. బాగా చదివితే గాని ఉత్తీర్ణత అనేటువంటిది రాదు. ఇక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు పర్వాలేదు, వాళ్లకు అనుకున్నంత కాకపోయినా కొద్ది దగ్గర వరకు లాభాలు అనేటువంటివి వస్తాయి గాక తప్పకుండా ఆ మార్గం వైపు వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మళ్ళీ బాగుంది, చాలా అనుకూలంగా ఉంటుంది గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితముగా
వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల వలననే వీళ్ళు కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పునఃపరిశీలన చేసుకొని ముందుకు వెళితే వాళ్ళకే శ్రేయోదాయకముగా ఉంటుంది అనేటువంటిది. తర్వాత వివాహాది శుభకార్యములు, ఇంట్లో పిల్లలు ఉన్నారు కావాలి అనుకుంటే తప్పకుండా చేసుకుంటారు గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు. దూర ప్రయాణాలు గనక ఉంటే అది వాయిదా వేసుకుంటే మంచిది అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ఎలాగో మిశ్రమ ఫలితాలని చెప్తున్నారు. వాళ్ళు కాస్త మనశ్శాంతిగా ఉండాలి అంటే దైవారాధనే దిక్కు కాబట్టి ఎలాంటి దైవాన్ని ఆరాధించాలి, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. మామూలుగా వీళ్లకు ఎలాంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు శివుణ్ణి ఆరాధించడం, శివాలయములో ఉండేటువంటి గణపతిని ఆరాధించటం అనేటువంటిది అవసరం వీళ్లకు. అంతే మామూలుగా. ఆ తర్వాత వీళ్ళు ఎటువంటి కలర్లు వేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది. వీళ్ళు ఎక్కువ శాతము కొంచెము బ్రౌన్ కలర్ కానీ వైట్ కానీ వాడితే వీళ్ళకు మేలు జరుగుతుంది. లైట్ బ్రౌన్ వాడితే మేలు వీళ్ళకు అని నా అభిప్రాయం. అది ఇది సల్లి జరగాల్సింది. దిక్కులు కూడా అన్ని దిక్కులు కలిసి దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏ దిక్కు ఆ దిక్కు అనేది ఏం లేదు, అన్ని దిక్కులు కలిసి వచ్చేటువంటి విధానంగానే ఉంటుంది గాక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. ధన్యవాదాలు. మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శివారాధనని అస్సలు మర్చిపోకుండా శివారాధన చేయండి. శివాలయంలో ఉన్నటువంటి గణపతిని ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రంగుల విషయానికి వస్తే లైట్ బ్రౌన్ కలర్ అలాగే వైట్ బాగా కలిసి వస్తుంది. దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ మీకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని ముందడుగు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ వచ్చే నెల మార్చి నెలలో మాస ఫలితాలతో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా మీన రాశి వారందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.